వాళ్ళ ఈవీఎంలు పరిశీలించేందుకు వచ్చినటువంటి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. అన్నది తెలుసు సార్. ఇవాళ ఇక్కడ భద్రత ఆ రోజు ఇన్సిడెంట్ జరగడానికి భద్రతా వైఫల్యం కారణం అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? నో అండి, ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఈ స్ట్రాంగ్ రూమ్ దానికి ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ రూమ్ ఈ మన పద్మావతి యూనివర్సిటీ క్యాంపస్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి దీనికి మనకి సంబంధం లేదండి. దట్ వాట్ మై ఒపీనియన్ ఈస్. అంతేకాకుండా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఫ్రమ్ అవుటర్ పెరిమీటర్. మనది స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ బ్యారికేడ్ ఉందో అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి చాలా దూరం జరిగింది. ఓన్లీ థింగ్ ఈజ్ లోపల క్యాంపస్ లోపల జరిగింది. మొత్తం క్యాంపస్ మన స్ట్రాంగ్ రూమ్గా నోటిఫై చేయలేదు కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఎలాంటి అనుమానాలు లేవు. మా స్ట్రాంగ్ రూమ్లో క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసి ఏదైనా చేయాలంటే చేస్తాం తప్ప సెక్యూరిటీ డౌట్ అక్కడ ఏదైనా థ్రెట్ ఉంది స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎం పైన ఏదైనా సెక్యూరిటీ ఇష్యూ ఏదైనా ఎవరికి మైండ్లో ఉంటే ఐఎమ్ హియర్ టు క్లారిఫై. రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా సార్ ఇన్సిడెంట్ మీద? యాజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మన జిల్లాలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే, ఎలాంటి న్యాచురల్ డిసాస్టర్ సమయంలో ఉన్న కారణాల వల్ల, లేకపోతే న్యాచురల్గా కొన్ని కారణాల వల్ల ఏదో జరుగుతూ ఉంది, యాజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లా అండ్ ఆర్డర్ సంబంధం ఉన్న అన్ని పాయింట్స్కి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ కూడా ఇలా ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. సిఎస్ గారికి పంపించడం జరిగింది, అలాగే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సిఓ గారికి కూడా పంపించడం జరిగింది. సార్ ఇప్పుడు సీసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ 144 సెక్షన్ అమలు చేయండి, అప్ టు రిజల్ట్స్ అనౌన్స్ చేసేదానికి అని చెప్పారు. ఎంతవరకు అది అమలు అవుతుంది ఏంటి సార్? నో, సెక్షన్ 144 అమల్లో తీసుకురావాలంటే అందులో సిఓ గారి డైరెక్షన్ ఉండదండి. అంతే, ఓన్లీ పోల్ డే వరకు ఉంటుంది. సో పోల్ 13వ తేదీ జరిగింది కాబట్టి 1 డే ముందు 6 o'clock నుంచి పోల్ డే 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఆర్డర్ కూడా నేను యాజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. కానీ పోల్ డే తర్వాత జరిగిన వైలెన్స్ తర్వాత లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసిన తర్వాత ఎస్పీతో అలాగే ఫీల్డ్ స్థాయిలో ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న డిఎస్పీ అందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఆర్డీఓస్ ఎస్డిఎం దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్, లోకల్ ఎస్డిఎం ఇచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత 144 అమల్లో తీసుకురావడం జరిగింది. 144 ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఈ సిచ్యువేషన్ ఇంకా నార్మలైజ్ అయ్యేదాకా అమల్లోనే ఉంటుంది. కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఇంకా లా అండ్ ఆర్డర్ రివ్యూ చేసిన తర్వాత అప్పుడు 144 విత్డ్రావల్ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇవాళ నేషనల్ కమిటీ అంటే ఎంక్వైరీ కమిటీ వస్తుంది. ఆ కమిటీ వచ్చే దృష్టి మీకు ఏమైనా తెలిసింది? మీరు ఎలాంటి సజెషన్స్ ఏమైనా చేస్తున్నారు ఏంటి సార్? నో, ఇది ఎస్ఐటి ఏదైతే సిట్ ఏర్పాటైనట్టు నేను న్యూస్ పేపర్లో చూశానండి. కమ్యూనికేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రాదు. ఈ సిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన స్టేట్ రివ్యూ తర్వాత ఈ కమిటీ ఏర్పాటన్నట్టు తెలిసింది. వాళ్ళు కూడా మన జిల్లాకి వచ్చిన నాతో ఏదైనా ఇంటరాక్ట్ అయినా అటువంటి సమాచారం ఏదైనా ఉంటే నేను వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ సిట్ చేసే ఇన్వెస్టిగేషన్లు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహకరిస్తాను. వాళ్ళ సిట్ అధికారులు ఎంక్వైరీకి వస్తున్నారు, విచారణకు వస్తున్నారు. తన దృష్టికి వస్తే తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు అందజేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.